భూమి మీద మనుషులు దారి తప్పిపోయారు. అబద్ధాలు, హింస, అన్యాయాలతో లోకమంతా పాపంతో నిండిపోయింది. ఇది చూసి దేవుడు చాలా బాధపడి ఈ సృష్టిని జలప్రళయంతో అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ తరం మనుషులలో నోవహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. దేవుడు నోవహుకు ప్రత్యక్షమై గోపెర్ కర్రతో ఒక భారీ ఓడను తయారు చేయి అని ఆజ్ఞాపించాడు. నీరు లేని చోట, ఎడారి లాంటి ప్రాంతంలో నోవహు ఓడ కట్టడం చూసి జనం నవ్వుతూ హేళన చేశారు. కానీ నోవహు ఏమాత్రం చలించకుండా దేవుడు చెప్పిన కొలతలతో ఓడను పూర్తి చేశాడు. ఓడ పూర్తయ్యాక దేవుని ఆజ్ఞ ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి నుండి ఒక జత ఆడమగ జంతువులు, పక్షులు వాటంతట అవే నడుచుకుంటూ వచ్చి ఓడలోకి ప్రవేశించాయి. Thank you for watching. Subscribe the channel.